ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశివృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా క్రతుస్థ అజతాం భర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవ విపుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనీక కిరణ త్రైలోక్య దీపోరవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనం మిగిలిన 4 రాశులు అనగా ధనస్సు, మకరం, కుంభము, మీనము మనం చెప్పుకుందాం. ఇంకా సమయం కానీ మనకి అవకాశం ఇచ్చినట్లయితే ఋతువులు, తిథుల గురించి చెప్పుకుందాం. మనం ధనుసు రాశి గురించి చెప్పుకుంటున్నాం. అందరము ఇప్పటి వరకు మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి గురించి తెలియజేసుకున్నాం. ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలియజేసుకుంటున్నాం. అంటే ఇది మనకి పరిపూర్ణంగా అవగాహన ఇచ్చినట్లయితే చాలా చాలా చక్కగా మనకి మిగిలిన భావముల గురించి కానీ లేకపోతే ఆ రాసుల్లోని కానీ ఒక గ్రహం కానీ ఉండేట్లయితే అది మనం ఏ విధంగా సమన్వయం చేసుకోవచ్చో ఇవన్నీ తెలియజేయడానికి అని చెప్పి మనకి ఇస్తున్న ఒకనొక మనకు టేబుల్. అంటే ఇది మనకి బాగా గుర్తుండేటట్లయితే చాలా వరకు మనకి అన్ని విధాలుగా మనం ఇచ్చేసుకోగలుగుతాం. అంటే అంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక పట్టిక చెప్పాను. మేషము ఇది ఇది మేషము, తర్వాత వృషరాశి, అలాగే మేషరాశి, అట్లాగే చరరాశి, అగ్నితత్వ రాశి, అట్లాగే దాని అధిపతి కుజుడు, దానికి గుర్తు గోట్ అంటే గొర్రె. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే దానికి కొంచెం వివరణగా ఇదంతా చెప్తున్నాను అనమాట. ప్రస్తుతం ధనుసు రాశి గురించి చెప్పుకుంటున్నాం. ధనుసు రాశికి అదేంటంటే
బేసి రాశి అంటే పురుష రాశి, అది చరరాశి, తప్పు. ఇది నేను తప్పు రాశాను. ద్విస్వభావ రాశి గుర్తుపెట్టుకోండి. పురుష రాశి, బేసి రాశి, ద్విస్వభావ రాశి, అగ్నితత్వ రాశి. దాని అధిపతి గురుడు. దానికి గుర్తు ఏంటంటే నడుము క్రింది భాగం నుంచి గుర్రపు శరీరం ఉంటుంది, పై భాగం అంటే మనిషి ఆకారంగా ఉంటే విల్లు ఎక్కువ పెట్టినట్లుగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ధనస్సుకి చరరాశి కాకుండా ద్విస్వభావ రాశి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే అక్కడ చిన్న కరెక్షన్ ఉంది, అది జాగ్రత్తగా చేసుకొని సరిపోతుంది. అగ్నితత్వ రాశి గురుడు. దానికి గుర్తు ఏంటంటే బాణం లాంటిది గుర్తు ఉంటుంది. అంటే ఒక వ్యక్తి అంటే శరీరం పైభాగం మటుకు మనిషి శరీరం ఉండి, నడుం దగ్గర నుంచి మటుకు గుర్రపు శరీరం ఉంటుంది, విల్లు ఎక్కువ పెట్టినట్లుగా ఉంటుంది, విల్లు అమ్ములు ఎక్కువ పెట్టినట్లుగా మనకి ఒక గుర్తుంటుంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు మటుకు ఆలోచనలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండరు. అంటే విల్లు ఎలాగైతే ఎక్కిపెట్టి ఉంచి బాణంకి అది ఏదైతే ఏం చేసుకుని దాన్ని చేసుకుంటుంటారో ఆ విధంగా ఉంటుంది. అందరికీ వీళ్ళకి ఆ విల్లు ఎక్కి పెట్టడంప్పుడు ఏదైతే తాడు తలక బరువు ఉంటుందో అంటే టెన్షన్ ఉంటుందో అది ఎప్పుడు వీళ్ళ ఆలోచనలోనే ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మంచి లక్షణాలు అంటే ఏకాగ్రత, పట్టుదల, అభిమానం, కార్యసాధన. అంటే వీళ్ళకి ఏదైనా సరే ఒక లక్ష్యం ఇచ్చినట్లయితే ఆ లక్ష్యానికి మీరు ఇది చేసి తీరాలి అంటే అది చేసి తీయడానికి అని చెప్పి ఒక పట్టుదలతోని ఒక దీక్షగా చేస్తారు. అంటే దీక్షగా అంటే ఆ పని పూర్తయ్యేంత వరకు, దాంట్లో సులువు తెలిసేంత వరకు వాళ్ళు దాన్ని ఎలాగైనా సాధించాలని చెప్పి రాత్రి పగలు అదే పని మీద వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. అలాగే కార్యసాధన. ఈ కార్యసాధన కూడా అంటే జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు విలువించి నేర్చుకున్నట్లుగా ఇది ఉంటుంది. అలాగే ఇతరులకు మేలు చేసేదరు అంటే వీళ్ళ దాంట్లో ప్రత్యేకించి అంటే పాండవుల మధ్యముడు అర్జునుడు కాబట్టి మిగిలిన అన్నదమ్ముల కన్నా అర్జునుడు ఎక్కువగా ఇతరుల తలక అన్నదమ్ములు అంటే నలుగురు తలక అన్నదమ్ముల తలక బరువు బాధ్యతలు ఇతని మీద వేసుకొని ఇతను అందరికీ మేలు చేసేటట్లుగా ఒక బాధ్యత తీసుకుంటాడు. అలాగే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా అలాగే చేస్తారు. న్యాయ ధర్మం పేరిట పట్టుదల ఉంటుంది. అంటే అవతల వాళ్ళు అన్యాయం చేసినట్లయితే వాళ్ళు ఎందుకు న్యాయం చేయరు, మనం న్యాయంగా ఉన్నాం కదా, వాళ్ళు ఎందుకు న్యాయంగా ఉండరు అని చెప్పి ఒక రకమైన పట్టుదల ఉంటుంది. ధర్మం పేరిట కూడా పట్టుదల ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలను వాటిలో అన్నట్లయితే ఎక్కడైనా సరే వీళ్ళని మటుకు దేవాదాయము, ధర్మాదాయం అనేది ఏదైతే ఉంటుందో వాటిలో కానీ ట్రస్టీలుగా కానీ ఉంచినట్లయితే వీళ్ళకి కొన్ని కొన్ని పట్టుదలలు ఉంటాయి. ఆ పట్టుదల వలన కొన్ని కొన్ని సమయాల్లోని వీళ్ళకి ఒక కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి మిగిలిన వాళ్ళతో. యుక్తిగా మెలగడం, ఓర్పు వహించడం, ఆత్మాభిమానం. వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సమయాల్లోని ఇతరులతో బాగానే ఉంటారు, కానీ వీళ్ళకి బాగా ఏదైనా సరే ఇబ్బందిగానే వచ్చినట్లయితే మటుకు వెంటనే మొహం మీద సూటిగా చెప్పేస్తారు.
బరువు బాధ్యతలు ఇందాక చెప్పుకున్నట్లుగా ఇతరుల తాలూకా బరువు బాధ్యతలన్నీ వహిస్తారు. చాలా అంటే వీళ్ళు కానీ ఈ పని నేను చేసి పెడతాను అంటే మటుకు వీళ్ళు ఆ పని చేసి పెడతారు. వాళ్ళ దాని గురించి రాత్రి పగలు కూడా వీళ్ళు నిలబడి ఆ బాధ్యత పూర్తయిన తర్వాతనే ఇంకొక పనికి వెళ్తారు. అలాగా వీళ్ళు చేసే దీనికి ఉంటాయి. కానీ వీళ్ళు ఈ జాతకంలోని ఈ రాశిలో వాళ్ళ కొన్ని కొన్ని విఘ్నాలు ఉంటాయి. అవేంటంటే ఇతరులు మేలు చేసి విఘ్నాలు కార్యక్రమం గ్రహించలేకపోవటం. ఇతరులకు మేలు చేయడం వల్ల వీళ్ళ తాలూకా కార్యక్రమాలన్నీని అలాగే వీళ్ళ తాలూకా పనులు ఏవైతే ఉంటాయో అవి మటుకు కొన్ని కొన్ని పూర్తి కాకుండా ఉండిపోతాయి. అందువలన ఇంట్లో వాళ్ళకి వీళ్ళ వల్ల చాలా ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఓర్పు, చిరాకు రాకుండా కాపాడుకోవాలి. వీళ్ళకి ఓర్పు ఎక్కువగా ఉండాలి. చిరాకు రాకుండా వీళ్ళు మటుకు వీళ్ళు కాపాడుకుంటుండాలి. అనవసరమైనవి సంబంధము అనవసరమైన బంధము, పిచ్చి పట్టుదల, నోరు పారేసుకోవడం. వీళ్ళకి చాలా ఓర్పు వహించినంత సేపు వహిస్తారు. కానీ పట్టుదల పిచ్చి పట్టుదల వచ్చినప్పుడు ఆ పిచ్చి పట్టుదల వల్ల ఏంటవుతుందంటే అంటే ఆ పని పూర్తి కొన్ని కొన్ని సమయాల్లోనే పట్టు విడిపు ఉండాలంటారు పెద్దవాళ్ళు. కానీ వీళ్ళకి ఏమైనా ఆ పట్టు విడిపు ఉండదు. కానీ ఆ సమయంలో ఏం చేస్తారంటే చాలా వరకు ఆ పట్టుదల వల్ల ఏంటంటే అవతల వాళ్ళు కానీ విసిగించినట్లయితే నోరు పారేసుకుంటారు. కానీ వీళ్ళకి ఒక్కొక్క ఇది ఉంటుంది. వాళ్ళు పైకి సుఖంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళ తాలూకా లక్షణాలు మటుకు ఈ విధంగా ఉంటాయి. ఈ విషయంలోని మటుకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అంటే వీళ్ళ పనులు కూడా పని చేసుకుంటూ అంటే సొంత పనులు కూడా చేసుకుంటూ ఉంటే ఇతరులకు కూడా ఇంట్లో వాళ్ళకి సుఖంగా ఉంటుంది. వీధిలో వాళ్ళకి సుఖంగా ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఇతరులకు పని చేసి పెట్టితే చాలా మనకి మంచిది, పుణ్యము అని ఒక రకమైన పిచ్చి పట్టుదలతో ఉంటారు. వాళ్ళు సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం అని చెప్పి ఒక రకమైన నమ్మకం ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఆ విధంగా ఉంటారు. తర్వాత రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు డిసెంబర్ 21 నుంచి జనవరి 19 వరకు వీళ్ళు జన్మించిన వాళ్ళ తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయంటే మకర రాశి తాలూకా గుర్తు ఏంటంటే వి రాశి ఎస్ అనే ఆకారంతో ఉంటుంది. సరి రాశి, చరరాశి, భూతత్వపు రాశి, దాని తాలూకా అధిపతి శని. దాని తాలూకా గుర్తు ఏంటంటే జింక ముఖము, మొసలి శరీరం. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే భూప్రపంచంలోని వీళ్ళంతటి వాళ్ళు ఎక్కడైనా సరే బతకగలరా అన్నట్లుగా వీళ్ళ ముఖం చూస్తే మటుకు అనిపిస్తుంది. కానీ వీళ్ళని మటుకు మనం కానీ ఎప్పుడైనా సరే చాలా వాళ్ళతో కలిసిమెలిసి కానీ ఉండేటట్లయితే వాళ్ళ తాలూకా పట్టుదలలు ఎంత ఉంటాయో మనకి అప్పుడు బోధపడుతుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అంటే జింక ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ బయట భూమి మీద తిరుగుతుంది. మొసలి నీళ్ళలో ఉంటుంది. అలాగే మొసలి భూమి మీదను అలాగే నీళ్ళలో కూడా ఉంటుంది. అలాగే జలచర భూతితో తత్వాలు కూడా కలిసి ఉంటాయి అన్నమాట వీళ్ళకి. వీళ్ళకి ముఖ్యంగా ముఖ్య లక్షణాలు ఏంటంటే జాగరూకత, గట్టి పట్టు. జాగరూకత ఎందుకంటే వీళ్ళని ఎవరైనా ఏదైనా అంటారేమోనని చెప్పి వీళ్ళు చాలా జాగ్రత్త దిగుతుంటారు. అలాగే గట్టి పట్టు అంటే ఏదైనా సరే పని చేసాలంటే మటుకు వీళ్ళు చాలా పట్టుదలతో ఉంటారు. అవకాశం జాడ విడవకుండుట. ప్రతి అవకాశాన్ని మటుకు వీళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే వీళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సాలె పురుగు సాలె గూడు కట్టుకున్న తర్వాత
పొరపాటున ఏదైనా కీటకం కానీ ఆ దీంట్లోకి వెళ్ళినట్లయితే ఎలాగైతే బయట పడలేదో మకర రాశి వాళ్ళ తాలూకా అవకాశాలు అలాగే వీళ్ళ తాలూకా పట్టులు అలాగే ఉంటాయి. నిర్దిష్టమైన కార్యసాధన వినియోగం వీళ్ళకి ఏంటంటే అంటే ధనుసు రాశి కన్నా వీళ్ళకి ఇంకొక విధంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి గమనం కొంత చెబితే వింటారు. వీళ్ళ మటుకు చెప్తే వింటారని మనకి అనిపిస్తుంటారు కానీ వీళ్ళు చెప్తే వింటారని నమ్మకం మటుకు వాళ్ళ పనుల వలన చేష్టల వలన మనకి కనబడుతుంటుంది. చెప్తే వినరు. ప్రతి విషయానికి వినియోగం అంటే పనుల విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ లేకపోతే మనుషుల విషయంలో కానీ వీళ్ళని ఒక్కొక్కరిని ఏ విధంగా వినియోగించుకుంటే మనకి పనులు పూర్తవుతుంటాయి అనేది వీళ్ళకి బాగా గుర్తు గుర్తుంటుంది. సూక్ష్మ పరిశీలన. జింక ఎలాగైతే తన చుట్టూ వాతావరణం ఎలాగైతే పరిశీలిస్తుంటుందో వీళ్ళ పరిశీలన కూడా అలాగే ఉంటుంది. బుద్ధి కుశలత అంటే వెంటనే జింక పారిపోతుంది కదా. అంటే దాన్ని బట్టి దానికి ఏమాత్రం ఏమైనా సరే అలజడి ఉంటే బుద్ధి కుశలత వలన పారిపోతుంది. ఓర్పు, తంత్రజ్ఞులు. మొసలి నీళ్ళలో ఉన్నప్పుడు ఏదైనా ఒక జంతువు వచ్చినప్పుడు చాలా సమయం వేచి ఉంటుంది. అలాగే వీళ్ళకి ఓర్పు ఉంటుంది. తంత్రజ్ఞులు అంటే వీళ్ళకి ఒక రకమైన ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ వలన మటుకు వీళ్ళకి ఆ ప్రణాళిక వలన వీళ్ళు చాలా మంచి మంచి పనులు చేయగలుగుతారు. లౌక్యం. వీళ్ళు కానీ డిప్లొమసీ వీళ్ళు కానీ చేసినట్లయితే మటుకు మనకి తొందరగా తెలియదు. కానీ ఎవరితో ఏ విధంగా పని చేయించుకోవాలనే విషయం వీళ్ళకి బాగా తెలుసు. అంటే వీళ్ళు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే వీళ్ళు మన గురించే చెప్తున్నారు అని చెప్పి అవతలవాడికి అనిపిస్తుంటుంది. కానీ వీళ్ళ తాలూకా స్వార్థం కూడా వీళ్ళ వాళ్ళకుంటుంది. తొందరపాటు కన్నా నిదానం, చురుకుదనం కన్నా క్రమ ప్రవర్తన. అంటే వీళ్ళు తొందరపాటు పడరు. అలాగే ఏదైనా సరే ఈ నిదానం అనే పని ఎలాగుంటుందంటే ఎవరైనా స్కూల్లో ఒక ప్రిన్సిపల్ వీళ్ళు మకర రాశి వాళ్ళు ఉన్నారనుకోండి. ఆ స్కూల్లో టీచరు సెలవు అడిగారు అనుకోండి. సెలవు అడిగితే వీళ్ళకి ఇవ్వాలా ఇవ్వకూడదా? అవతల అవతల వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు వెళ్ళాలని చెప్పినా సరే వీళ్ళు నిర్ణయం తీసుకొని వీళ్ళు చేసేసరికల్లా ఆ వ్యక్తికి ఇంకా కొంచెం ఉద్రేకం అవ్వచ్చు. అంటే వీళ్ళంత నెమ్మదిగా పనిచేస్తారు. అంటే ఆ నెమ్మదిగా అనే పని ఏంటంటే ఒకప్పుడు వీళ్ళ దగ్గర పని చేయడం కన్నా ఇంకో చోట పని చేయడం మంచిది అనిపిస్తున్నట్లుగా ఉంటుంది వీళ్ళ తలకాయ. అంత ఒక రకంగా ఇంకొక భాషలో చెప్పాలంటే జిడ్డు అంటారు. అది వీళ్ళకి బాగా ఎక్కువ. కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి దిద్దుకోవాల్సినవి అర్థం కాని దాన్ని అంగీకరిస్తారు. వీళ్ళకి కానీ బోధపడకపోతే నాకు బోధపడట్లేదు నేను చెయ్యను అని చెప్తారు. అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేరు. వీళ్ళని మటుకు పూర్తిగా పైన ఎక్కడైనా సరే ఆఫీసర్ ర్యాంకులో కూర్చోబెట్టినట్లయితే ఆ ఆఫీసర్ ర్యాంక్ ఏవైతే ఇవి ఉంటాయో వాళ్ళ తాలూకా బాధ్యతలు ఉంటాయో ఆ బాధ్యతలు పరిపూర్ణంగా వీళ్ళేమో నిర్వర్తించలేకపోతారు. ఎందుకని అంటే వీళ్ళ తాలూకా అతి ఆలోచన అలాగే ఈ క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది బాగాను. ఈ క్రమశిక్షణ ఉంటేనే ఆ పనులు పూర్తి చేస్తాను అనే ఒక రకమైన పిచ్చి పట్టుదల ఉంటుంది. అందువల్ల కొన్ని చేయగలరు తప్పించి అన్నీ పూర్తి చేయలేరు. అంటే ఒకప్పుడు అయినట్లయితే ఎలా ఉంటుందంటే ఒక పని పూర్తి చేయాలి సంతకం అవుతే చాలు అంటే ఆ పని పూర్తి చేయడానికి అని చెప్పి అవతల వ్యక్తి ఎంత పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు అతను కూడా చెప్పినా సరే
ఆ వ్యక్తికి నాకు ఇవి కనబడుతున్నాయి, వీటి వల్ల నేను నమ్మట్లేదు, ఇవి నాకు నమ్మకం కలిగిన తర్వాతనే నేను సంతకం చేస్తానని చెప్పి అవతల వాళ్ళని ఒప్పించి ఆ ఫైల్ని వాయిదా వేస్తారు, దాని సంతకం పెట్టుకుంటారు. అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, విశ్వాసం లేకుండా ఉంటారు, ఎవరిని నమ్మరు. అందువలన ఎవరైనా సరే చెప్తే వీడు నా గురించి ఎందుకు చెప్తున్నాడు, వీడికి ఏదో స్వార్థం లేకపోతే వీడు నా దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తాడు అని చెప్పి ఎవరిని నమ్మకపోవడం అనేది ఒక పెద్ద ఇది ఉంటుంది. అది వీళ్ళు సర్దిద్దుకోవాలి. ఒంటరితనం ఇది ఏంటంటే ఆఫీసులో అందరూ వెళ్ళిపోతారు, ఈయన ఒక్కడే కూర్చుని ఈయన ఫైల్స్ ఈయనే రాసుకుంటూ, అంటే కింద ఉన్న వాళ్ళకి కూడా అప్పచెప్పరు. అంటే తనకి చాలామంది తన తోటి మన పని వాళ్ళందరూ ఉంటారు, కానీ అంటే తనతో పాటు పనిచేసే చాలామంది స్టాఫ్ ఉంటారు, కానీ వాళ్ళందరి చేత పని చేయించినా సరే వాళ్ళు కూడా సరిగా చేస్తారు చేయరు అని చెప్పి వాళ్ళందరూ రాసిన కాగితాలను కూర్చుని ఒంటరిగా కూర్చుని జాగ్రత్తగా చూసుకుంటారు, మానసికంగా దూరంగా ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే అందరితో కలిసినట్లుగా ఆప్యాయతగా నటిస్తారు, కానీ వీళ్ళు మటుకు దూరంగానే ఉంటారు. అంటే మనుషులను ఎవ్వరిని నమ్మరు. అంటే ఎవరైనా సరే ఏదైనా సరే మంచి చెప్పినా సరే ఇది ఎందుకు నా గురించి ఇంత మంచి చెప్పాడు అని చెప్పి ఒక ఆలోచన వలన అందరినీ దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే విసిగెత్తిపోతారు. అంటే ఒకానొక సమయంలో అయినట్లయితే ఎవరైనా సరే ఆ ఆఫీసులో నుంచి ఇంకో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారంటే ఆ కుర్చీ నుంచి ఇంకొక కుర్చీకి వెళ్ళాలంటే వీళ్ళకి మిగిలిన వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తారు వీళ్ళు అలాంటి వాళ్ళు. అంటే మకర రాశి వాళ్ళ తాలూకా గుణగణాలను కొంచెం జాగ్రత్తగా దిద్దుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఇది కూడా ఉంటుంది. ఆ ఒక్క విషయంలో మటుకు వీళ్ళు జాగ్రత్తగా ఉంటే అంతే, వీళ్ళు చేసే పనులు మటుకు చాలా పరిపూర్ణంగా ఉంటాయి, కానీ చాదస్తం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ విషయాలు వదులుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశి వాళ్ళు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఎవరైతే జన్మించారో ఆ జన్మించిన వాళ్ళందరికీ కుంభరాశి లక్షణాలు ఉంటాయి. అంటే పైన రెండు, పైన ఒక గీత కింద ఒక గీత ఉంటుంది. అంటే వీటిని చాలా జాగ్రత్తగా చెప్పుకునేట్లయితే పైకేమో నారాయణ తత్వము, కిందది మనిషి తత్వము. ఈ రెండు తత్వాల తాలూకా అంటే ఎలాగైతే ఆత్మ పరమాత్మ అని మన దీంట్లో చెప్తారు, రెండు కలిసే ఉంటాయి, కానీ రెండు కలిసినట్లుగా ఎక్కడ రెండు కలియవు. అంటే రైలు పట్టాలకి రెండు కలిసి ఉంటాయి తప్పించి రెండు దూరంగానే ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి సాధించుకోవాలి. ఆ సాధించుకోవడానికి చెప్పే గుర్తు ఇది. ఇది దేశ రాశి, స్థిర రాశి, వాయుతత్వ రాశి. దీని అధిపతి శని, కానీ ప్రస్తుతం వరుణగ్రహం పనిచేస్తుంది. దానికి గుర్తు ఏంటంటే ఒక కడవలోని నీళ్లు నీళ్లు మోసుకుంటూ ఒక వ్యక్తి నిలబడుతున్నట్లుగా ఉంటుంది. ఈ పురాణాల్లో ఏంటంటే మనువు అంటారు దాన్ని. అంటే ప్రస్తుతం మనందరము ఏదైతే సంకల్పం చెప్పుకుంటున్నామో ఆ సంకల్పంలోని వైవస్వ మన్వంతరే అని చెప్తున్నాం కదా. ఈ వైవస్వ మన్వంతరం అని చెప్తున్న ఏదైతే ఉంటామో ఆ వ్యక్తే ఈ రోజున కుంభరాశి యొక్క చైతన్యానికి అధిపతి.
మాస్టర్ ఈకే గారు ఇచ్చిన ఇంకొక సూత్రం ఏంటంటే, ఈ కుంభమే మత్స్యావతారమున కాబోవు చేపపిల్ల. అంటే ఈ కుంభం ఏంటవుతుందంటే మత్స్యావతారానికి సంబంధించిన నీళ్లు, దాంట్లోనే ఉండే చేపపిల్లకి ఒక రకమైన గుర్తుగా ఇచ్చారు. అంటే ఈ వేదాలు ఎలాగైతే రాక్షసులు తీసుకెళ్ళిపోతుంటే దాన్ని కాపాడడానికి అని చెప్పి విష్ణుమూర్తి ఒక అవతారం తీసుకుంటాడు. ఆ అవతారాన్ని మత్స్యావతారం. దాని తొలక కథ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని తొలక ముఖ్య లక్షణాలు విస్తృతి, నవజీవనము, విశాలత్వము, పరస్పరత్వము, సూక్ష్మ పరిగ్రహణ శక్తి, సంఘాల్లో మార్పులు, చట్టములు పునర్నిర్మించడం. వీటిని అంటే ఏవేవైతే పూర్వము మనకి కొన్ని పట్టింపులు ఉన్నాయి, ఆ పట్టింపుల ప్రకారము మనం పూర్వం మసులుకునేవాళ్ళము. ఇప్పుడు సమాజంలోని ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈ పట్టణాల్లోని అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్లోని చాలా మంది చాలా రకాలైన పూర్వం ఏదైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది ఏదైతే సంఘంలోని కొన్ని ఉన్నాయో, కట్టుబాట్లు ఉన్నాయో, అవన్నీ కలిసి ఇప్పుడు ప్రస్తుతం అపార్ట్మెంట్ కల్చర్లోనూ మనకి పరిపూర్ణంగా కనబడుతుంది. అందువలన మనకి తెలియకుండానే మన చుట్టూను, మన ద్వారాను, మన ఏ పని చేయాలన్నా అందరం కలిసి చేసుకునేట్లుగా భగవంతుడు ఒకానొక శక్తిని కూర్చాడు. ఆ శక్తి వరుణ గ్రహం కనుక అది. అలాగే సంఘంలో మార్పులు అంటే పూర్వం కొంతమందికే దేవాలయాల్లోకి అనుమతించేవారు. ప్రస్తుతం అందరికీ దేవాలయాల్లోకి అనుమతి ఉంది. అట్లాగే కొంతమందికి పాటలు పాడడానికి పూర్వం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం పాటలు కొంచెం ఏమాత్రం వాళ్ళ తలక గాత్రం కానీ బాగుండేట్లయితే వాళ్ళు కూడా చాలా మటుకు వచ్చి పాడుతున్నారు. ఇట్లాగా చాలా మార్పులు, సంఘంలో మార్పులు, చట్టంలో మార్పులు కూడా వస్తున్నాయి. ఇప్పటికీ భారత రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని మార్పులు చేసుకుని వచ్చారు మనందరికీ విదితమే. గురించి చట్టంలో కూడా మార్పులు కూడా వస్తున్నాయి. వీళ్ళు ఏం చేసుకోవాలంటే వీళ్ళ మీద ఒక్కొక్కప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే మటుకు ఎక్కువగా సంఘం గురించి పాటుపడుతూ ఒకప్పుడు తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తర్కము, గ్రహించే శక్తి, డిప్లొమాటిక్ అండ్ గ్రహించే శక్తి అంటే ఏదైనా సరే అవగాహన చేసుకోవడానికి వీళ్ళు చాలా సూక్ష్మంగా అవగాహన చేసుకుంటారు. అంటే వీళ్ళకి ఒక రకమైన అంతర్వాణి, అంతర్దృష్టి రెండు కలిసి వీళ్ళకి ఉంటాయి. కొంచెం అంటే వీళ్ళ తాలూకా శీలము, ప్రవర్తన, అలాగే వీళ్ళ తాలూకా కట్టుబాట్లు ఉండేటట్లయితే మటుకు ఈ రెండు వాళ్ళకి అనుగ్రహం ఉంటాయి. అట్లాగే వీళ్ళకి జాగ్రత్తగా ఇది చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు సరి చేసుకోవాల్సింది కొన్ని సమయాల్లో ఆత్మవిశ్వాసం లేకపోవటం. కొన్ని పనులు పూర్తి చేసేస్తుంటారు, కానీ నేను చేసింది తప్పు, రైటా కాదా అని చెప్పి బాధపడుతుంటారు. అవి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. చర్చించి విమర్శ వల్ల తప్పులు చేయుట అంటే ఈ ఫలానా పని చేస్తున్నాను, అందువలన ఇది తప్పు రైటా అందువల్ల
అని ఎవరినైనా సరే అడిగినట్లయితే మటుకు కొన్ని కొన్ని తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయించకపోతే కష్టంగా ఉంటుంది. సందేహం కలిగినచో విడిచిపెట్టి ఇంకో పని చేయగలుగుతారు. వీళ్ళకి కానీ ఏదైనా సరే పని సందేహంగానే ఉండేట్లయితే ఆ పని మీద పాకులాడకుండా ఇంకో పని మొదలుపెట్టి ఈ పని మళ్ళా ఎక్కడో వస్తుంది అంటే పలానా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి వస్తుంది. అప్పుడు ఒక రకమైన సమయస్ఫూర్తి వస్తుంది. అప్పుడు చేస్తే మంచిది. అనుకూలం కాని చోట మీ యొక్క ప్రజ్ఞ ఇబ్బంది కలుగుట. ఏదైతే మనం చాలా శక్తి సామర్థ్యాలన్నింటినీ ఖర్చు పెట్టి పని చేద్దామని చెప్పి ప్రారంభించిన చోట ఒకవేళ కానీ వాతావరణం కానీ అనుకూలించకపోయినా, పరిసరాలు అనుకూలించకపోయినా మనము అక్కడ మనం విత్డ్రా అయిపోతే చాలా మంచిది. కానీ అక్కడ మటుకు పట్టుదల పోకుండా ఉండడం మంచిది. వీటి వల్ల ఈ నష్టాలు సరిదిద్దుకునేట్లయితే కుంభరాశి వాళ్ళు చాలా చాలా అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా వీళ్ళు చేసే పనులు కానీ, వీళ్ళు చేసే శక్తి సామర్థ్యాలు కానీ మన ఎవ్వరికీ ఊహకు అందవు. అంత జాగ్రత్తగా, అంత సూక్ష్మంగా, తక్కువ సమయంలోని ఎక్కువ పని చేయగలిగే సామర్థ్యం మటుకు ఈ రాశి వాళ్ళకి చాలా ఉంటుంది. ఇంకొకటి కూడా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి, అలాగే మిథున రాశి, అలాగే తులారాశి వాళ్ళు. తులారాశి కన్నా మిథున రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి 72 గంటలు పనిచేసినా సరే, లేదా అంటే ఇంకొక 24 గంటలు అంటే చేసినా సరే వాళ్ళకి అలసట ఉండదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అంత శక్తి సామర్థ్యాలు వీళ్ళకి నవ్వుతూ ఉంటాయి. కానీ మిథున రాశి వాళ్ళకి కొంచెం అలసిపోతారు కనబడుతుంది అలసట. కుంభరాశి వాళ్ళకి మటుకు అలసట కనబడుతుంది. అంత పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. అది వాళ్ళ తాలూకా ప్రస్తుతం ఉన్న ఆ రాశి తాలూకా పరిపూర్ణమైన శక్తి సామర్థ్యాలు ఆ వ్యక్తుల ద్వారా ప్రసరిస్తూ ఉంటాయి. అవి సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాకుండా. నెక్స్ట్ రాశి మీన రాశి. మీన రాశి వాళ్ళు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు జన్మించిన వాళ్ళ తాలూకా లక్షణాలు. అది దాని గుర్తు ఏంటంటే ఒక ఎక్స్ రాశి దానికి మధ్యలో గీత పెట్టినట్లయితే ఎలా ఉంటుంది అలాగా. శరీరాశి, విశ్వభావ రాశి, జలతత్వ రాశి. దాని అధిపతి గురుడు, కానీ ప్రస్తుతం ఇంద్రుడు పనిచేస్తున్నాడు. దానికి చేపల మటుకు దానికి గుర్తుగా ఉంటాయి. మత్స్యావతారం ఒక నావ నేర్చుకుని పోవచ్చున్న దృశ్యము. ఇందాక చెప్పుకున్నట్ల కుంభరాశిలోని చెప్పుకున్నది ఇక్కడ మీన రాశిలోకి వస్తుంది అనమాట. వీళ్ళ తలక ముఖ్య లక్షణాలు ఏంటంటే ఇతర వ్యక్తుల చేత ప్రభావితం అవుట, సందర్భం అనుసరించి సర్దుకొని కలుగుట, ఓపిక, ఓర్పు, అభిప్రాయములు, విశ్వాసంలోని నిమగ్నులై ఉండుట, హాని తలపెట్టకుండుట, ఇతరులను నమ్ముట, చట్టంలోకి వీళ్ళు విధేయులుగా ఉంటారు కానీ చట్టాన్ని శాసించే వాళ్ళుగా ఉండరు. అజ్ఞాత శక్తి వీళ్ళలోని ఒక రకమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే ఇది ఎందుకు ఉపయోగించుకోవాలంటే 10 మందికి మంచిగా ఉండేటట్లయితే ఉపయోగించుకోవచ్చు. ఈ అజ్ఞాత శక్తి వలన ధనం సంపాదించుకుందాం అని చెప్పి, కీర్తి ప్రదర్శనలు సంపాదించుకుందాం అని చెప్పి ఎప్పుడైనా సరే మటుకు అనుకుంటే మటుకు చాలా ఇబ్బందులు పడతారు. అంటే ఒక రకమైన భగవంతుడు తన కళ వీళ్ళ దాంట్లో ఉంటుంది.
ఆ కళని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వీళ్ళు సరిదిద్దుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే సాంఘిక దోషం, ఆరోగ్యం, పవిత్రత, సంపద. అంటే వీళ్ళు జలతత్వం రాశి కదా, ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ తలకు ఆకారం ఉంటుంది కాబట్టి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను బట్టి వీళ్ళ తాలూకా బాగుంటే, పరిసరాలు బాగుంటే వీళ్ళు చాలా బాగుంటారు. పరిసరాలు కానీ బాగుండకపోతే వీళ్ళు దురభ్యాసాలకి లోను కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మద్యపానం, స్త్రీ సాంగత్యం. అంటే ఈ రెండు మటుకు ఈ రాష్ట్ర వాళ్ళు నిరంతరము దూరంగా ఉండడానికి ప్రత్యేకించి జాగ్రత్త వహించవలసింది. ఎలాగైతే భారతీయ స్త్రీ తన తొలక స్త్రీలానికి ఎంత గౌరవిస్తుందో, అలాగే ఈ రాష్ట్ర వాళ్ళు వాళ్ళ తలక శీల సంపదల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఇందాక చెప్పినట్లు అజ్ఞాత శక్తి ఉంటుంది కదా, ఆ అజ్ఞాత శక్తి వీళ్ళలో ప్రవహిస్తుంటుంది. కానీ తల్లిదండ్రులకి వీళ్ళు చిన్నప్పుడు తల్లిదండ్రులకి సోదరులకి దూరంగా ఉంటారు. కానీ వాటి వల్ల బెంగ ఉంటుంది, నిర్లక్ష్యం. కొన్ని కొన్ని విషయాల్లోని పనులు సక్రమంగా చేయవలసిన సమయంలోనూ చేయకుండా దాటవేస ధోరణిలో నుండి నిర్లక్ష్యంగా కానీ వ్యవహరించినట్లయితే మటుకు చాలా నష్టాలు జరుగుతాయి. అందువల్ల ఈ రాష్ట్రం వాళ్ళు ఇలా చేసుకోవాలి. అంటే ప్రస్తుతం మనం ధనస్సు, మకరము, కుంభము, మీనము మనం పూర్తి చేసుకున్నాం. ఇందాక చెప్పినట్లుగా ఏది అంటే అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వము, జలతత్వం పూర్తి చేసుకున్నాం. ఇవి మూడు తత్వాలు, అంటే మూడు విభాగాలు. ముందే మనం చెప్పాను కదా, యారిస్, టారస్, జెమిని, క్యాన్సర్ ఒక తత్వం. లియో, వర్గో, లిబ్రా, స్కార్పియో ఒక తత్వం. సాజిటేరియస్, క్యాప్రికార్న్, అక్వేరియస్, మీసిస్ ఒక తత్వం. అంటే చెప్పాను కదా మూడు. ఏంటంటే మూడు వేదాలు. నాలుగో వేదం అప్రాణ వేదం, ఆ తర్వాత చెప్పుకుందాం. వాగే ఋగ్వేద, ప్రాణ సామవేద, మనో యజుర్వేద అని ఏదైతే మనం పెద్దవాళ్ళు చెప్పారు, ఆ తత్వాలు, ఆ వేదములు ఈ మూడు విభాగాల్లోనే ఉన్నాయి. అంటే చాలా 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 సూక్ష్మంగాను మనందరికీ ఋషులు ఇచ్చిన ఒకానొక విద్య ఇది, జ్యోతిర్విద్య. స్వస్తి.